జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మరొకసారి మన భారతదేశం ఘోరంగా ఈ ఉగ్రవాద దేశం అటువంటి పాకిస్తాన్ పరువును తీసి అవతల బారేసింది సరే ఈ న్యూస్ చూడండి ఒకసారి సూపర్ గా ఉంటది అట్లే మిత్రులారా ఈ న్యూస్ చెప్పబోయే ముందు మీకు అందరికి కూడా ఒక చిన్న విజ్ఞప్తి మన న్యూస్ అఖండ ఛానల్ నిర్వహణకు అదే విధంగా మన ఛానల్ను మరింతగా బలోపేతం చేసుకోవడానికి మీ శక్తి మేరకు నెలలో ఒకసారి అది ఎంత చిన్న మొత్తమైనా సరే ఆర్థిక సహాయం అందించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను స్క్రీన్ మీద వచ్చేసి క్యూఆర్ కోడ్ ఉంటుంది అలాగే దాని కింద గూగుల్ పే అలాగే పేటిఎం నెంబర్ ఉంటుంది అనమాట అలాగే కామెంట్ బాక్స్ లో అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తా పేమెంట్ లింక్ కూడా ఉంటుంది ఎవరికైనా ఏదైనా మీకు డబ్బులు పంపించడంలో ఏదైనా ఇబ్బందులు తలెత్తితే అదే నెంబర్కు నాకు వాట్సాప్ ఉంటుంది ఒకసారి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఎందుకంటే మీరు కాల్ చేసినప్పుడు నేను స్పందించలేకపోవచ్చు కానీ వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఖచ్చితంగా స్పందిస్తా దయచేసి ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనసుతో మీ శక్తి మేరకు మన ఛానల్కు ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను సరే ఇక న్యూస్ విషయానికి వస్తే పాకిస్తాన్ ఎప్పుడు కూడా ధైర్యంగా ఎవరితోనూ పోరాడిందిలే కానీ వీళ్ళ మాటలు మాత్రం కోటలు దాడుతూ ఉంటాయి మామూలు పోకండాలు కాదు ఈ పాకిస్తానీలు యుద్ధాలు చేయడంలోనే కాదు చివరకు చర్చల విషయంలో కూడా ఓడిపోతూ ఉంటారు మన భారత్తో ఇప్పటికే 4 సార్లు యుద్ధాల్లో ఓడిపోయినటువంటి పాకిస్తాను ఇప్పుడు మరో కొత్త రకంగా ఓడిపోయి దారుణంగా పరువు పోగొట్టుకునేది అది కూడా విదేశీ గడ్డ మీద సరే ఇక అసలు విషయానికి వస్తే ఆక్స్ఫర్డ్ యూనియన్ అనేది ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి ప్రపంచ ప్రసిద్ధ డిబేటింగ్ సొసైటీ అన్నమాట ఇది రాజకీయాలు విద్య అలాగే సంస్కృతి వంటి రంగాలలో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రముఖులను ఆహ్వానించి చర్చలు జరిపేందుకు పేరుగాంచిందనమాట ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి చర్చా వేదికల్లో ఒకటి రాజకీయ నాయకులు విద్యావేత్తలు వ్యాపారవేత్తలు అలాగే వివిధ రంగాల ప్రముఖులు ఈ సొసైటీలో ప్రసంగాలు చేస్తూ ఉంటారు యాక్సెంచరు క్రెడిట్ సుయిస్ వంటి అనేక అంతర్జాతీయ సంస్థలతో దీనికి భాగస్వామ్యాలు కూడా ఉన్నాయి అయితే ఈ మధ్యన ఈ ఆక్స్ఫర్డ్ యూనియన్ కూడా ఒక సూడో సెక్యులర్ యూనియన్ గా తయారైంది ఎంతసేపు కూడా ముస్లింలకు మద్దతుగా ఈ ఆక్స్ఫర్డ్ యూనియన్ లో చర్చలను అయితే నిర్వహిస్తూ ఉంటారు ప్రతిసారి కూడా ఈ ఆక్స్ఫర్డ్ యూనియన్ పాకిస్తాన్ కు మద్దతుగా ఈ చర్చలను అయితే నిర్వహిస్తానే ఉండాలి కాశ్మీరు పాకిస్తాన్ లో అంతర్భాగం అనే విధంగా ఈ ఆక్స్ఫర్డ్ యూనియన్ తమ చర్చలను అయితే జరుపుతా ఉండాలి ఈసారి కూడా ఈ ఆక్స్ఫర్డ్ యూనియన్ వాళ్ళు కాశ్మీర్ పైన చర్చా వేదికను ఏర్పాటు చేశారు ఇందుకోసం మన భారత్ నుంచి అలాగే పాకిస్తాన్ నుంచి మేధావులు ఆర్మీ జనరల్స్ రావాలని చెప్పేసి ఆహ్వానాన్ని అందించారు అంటే ఇదంతా కూడా ఎట్లుంటుందంటే పిలుస్తారు పిలవడం కానీ ఎంతసేపటికి పాకిస్తాన్కు ఫేవర్గా మాట్లాడేదానికి ట్రై చేస్తూ ఉంటారు అర్థమవుతుందా అట్లా జరుగుతూ ఉంటది ఇకపోతే ఈ ఆక్స్ఫర్డ్ యూనియన్ కు భారత్ తరపున ప్రముఖ న్యాయవాది అయినటువంటి జయకుమార్ సాయి దీపక్ నేతృత్వం అయితే వహిస్తున్నారు ఈయన ఈసారి పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్పాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకున్నారు అందుకే భారత్ నుంచి ఈ ఆక్స్ఫర్డ్ యూనియన్ లో పాకిస్తాన్ తో జరగబోయేటటువంటి చర్చా వేదికకు మన భారత్ తరపు నుంచి మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ అయినటువంటి ఎంఎం నరవాణే అలాగే సుబ్రహ్మణ్య స్వామి రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి సచిన్ పైలట్లను ఎంపిక చేశారు వాళ్ళు కూడా ఈ ఆక్స్ఫర్డ్ యూనియన్ లో జరిగేటటువంటి చర్చా వేదికకు రావడానికి అంగీకరించారనమాట అందరూ కూడా మంచోళ్లే మామూలు కాదు నెక్స్ట్ లెవెల్ పర్సన్స్ అన్నమాట ఇక పాకిస్తాన్ తరపు నుంచి ఈ ఆక్స్ఫర్డ్ యూనియన్ చర్చా వేదికకు ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి అయినటువంటి హేనా రబ్బానికర్ అలాగే యూకేలోని రాయబారి అయినటువంటి మొహమ్మద్ ఫైసల్ అలాగే రిటైర్డ్ జనరల్ అయినటువంటి జుబైర్ మహ్మూద్ హైత్ అయితే హాజరు కావడానికి సిద్ధమైనారు అంటే 2 బ్యాచ్లు కూడా రెడీ అయిపోయినాయి ఇక ఈ ఆక్స్ఫర్డ్ యూనియన్ లో మొన్న కాశ్మీర్ మీద ఈ చర్చా వేదిక అయితే ప్రారంభం కావాల్సి ఉంది అయితే పాకిస్తాన్ తరపున ఈ చర్చా వేదికలో పాల్గొనడానికి రాబోతున్నటువంటి ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి అయినటువంటి హీనా రబ్బానీ యూకేలోని రాయబారి అయినటువంటి ఈ మొహమ్మద్ ఫైసల్ రిటైర్డ్ ఆర్మీ జనరల్ అయినటువంటి ఈ జుబైర్ మహ్మూద్ హైత్ వీళ్ళంతా కూడా భయపడిపోయినారంట ఎందుకంటే ఆడ వాస్తవాలు మాట్లాడాలి కదా ఆ వచ్చేవాళ్ళు మన భారత నుంచి పోయేవాళ్ళు సామాన్యులు కాదు చీల్చి చెండాడతారంటే ఉప్పు పాత్ర వేస్తారు దెబ్బకి వీళ్ళు భయపడిపోయినారు భారత నుంచి మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ అయినటువంటి ఎంఎం నరవాణే సుబ్రహ్మణ్య స్వామి రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి సచిన్ పైలట్లు వస్తా ఉండడంతో
వాళ్ళను ఈ చర్చలో ఏ విధంగా ఎదుర్కోవాలో ఈ పాకిస్తాన్ గుంపుకు అర్థం కాలేదంట. ఎందుకంటే పందుల గుంపు కదా, వాళ్ళకి అర్థం కాదు. అంతే, ఇక ఎప్పటిలాగానే వెంటనే ఈ పాకిస్తాను ఒక ఫేక్ న్యూస్ను ప్రచారం చేయడం ప్రారంభించింది. ఈ చర్చల్లో పాల్గొనకుండా భారత్కు చెందినటువంటి అధికారులు చివరి నిమిషంలో వెనుదిరిగినారంటూ యూకేలోని పాక్ రాయబార కార్యాలయం తప్పుడు ప్రచారానికి తెరలేపింది. చూడండి, పాక్ బృందం ఇప్పటికే లండన్లో ఆక్స్ఫర్డ్ చర్చల్లో పాల్గొనేదానికి సిద్ధంగా ఉండాలి. అయితే ఈ చర్చల్లో పాల్గొనకుండా భారత బృందం వైదొలగాలని చెప్పేసి నిర్ణయించుకునేదని ఈ యూనియన్ నిర్వాహకులు పేర్కొన్నారన్నమాట. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ పాటే కదా పాడేదే. అయితే అందుకు కారణాలు మాత్రం తెలపలేదని చెప్పేసి పాకిస్తాన్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. తోడు దొంగలు ఒకటి అయిపోయినారు. ఎవరు? ఈ ఆక్స్ఫర్డ్ వాళ్ళు, అదేవిధంగా పాకిస్తాన్ వాళ్ళు. ఇంకా వాళ్ళు చెప్పేసి ఉంటారు, నాయన వచ్చేవాళ్ళు మామూలు కాదు, వాళ్ళు సించి సింతాకేస్తారు, మేము దొబ్బలేము, దీన్ని ఎట్ట ఒకట క్యాన్సిల్ చేయమని చెప్పుంటారు. ఆ విధంగా ఇదంతా కూడా జరిగిపోయింది. దీంతో ఈ చర్చా వేదికకు భారత్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సాయి దీపక్ గారు తీవ్ర ఆగ్రహంతో పాకిస్తాన్ దేశానికి గట్టిగా అయితే బదులిచ్చారు. పాకిస్తాన్ అబద్ధపు ప్రచారాలు చేయడం ఇప్పటికి కూడా మానుకోవాల. ఈ చర్చల్లో పాల్గొనడానికి ఇద్దరు అధికారులు హాజరు కాలేకపోతున్నందువల్ల నేను యూకేకి వెళ్ళి మరొక బృందాన్ని ఏర్పాటు చేసుకుని చర్చకి అయితే సిద్ధమైన. అయితే చర్చకు కొన్ని గంటల ముందు యూనియన్ అధికారులు నాకు ఫోన్ చేసి పాకిస్తాన్ తరపున హాజరవ్వాల్సినటువంటి బృందం యూకేకి రాలేదని చెప్పేసి వెల్లడించారని చెప్పేసి ఆయన అసలు విషయాన్ని ప్రపంచాన్ని తెలియజేశాడు. అర్థమవుతుందా? దీంతో చర్చ ఆగిపోయిందని, దానివల్ల నాకు తీవ్రమైనటువంటి ఆగ్రహం వచ్చిందని చెప్పేసి ఈ సాయి దీపక్ అయితే తెలియజేశాడనమాట. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే పాకిస్తాన్ బృందం కూడా యూకేలో ఉండాలి, కానీ భారత్తో చర్చల్లో పాల్గొనేదానికి భయపడిపోయి వాళ్ళంతా కూడా తోక ముడిచినట్లు కనిపిస్తుందని చెప్పేసి ఆయన విమర్శ చేశాడు. తమను నేరుగా ఎదుర్కోలేక ఈ పాకిస్తాన్కు చెందిన వాళ్ళు దాక్కున్నారని చెప్పేసి ఎద్దేవా చేశాడనమాట. పాకిస్తాన్ బృందం ఇంకా ఆక్స్ఫర్డ్లోనే ఉంటే మాతో చర్చకి రావాలని చెప్పేసి ఆయన పాకిస్తాన్కు సవాల్ విసిరినాడు. ఇది కదా దమ్మంటే. ప్రపంచమంతా చూసేటటువంటి చర్చల్లో భారత్ను ఎదుర్కోవడానికి బదులుగా పాకిస్తాను పోయి పిల్లోళ్ళ వెనక ఎందుకు దాక్కుంటుందని చెప్పేసి మన సాయి దీపక్ గారు పాకిస్తాన్ పరువును అరేబియా సముద్రంలో గెలిపేశాడు. దీంతో బ్రిటన్లో కూడా పాకిస్తాన్ పరువు మరొకసారి అయితే పోయినట్టేది. పాకిస్తాను కేవలం యుద్ధాల్లో మాత్రమే కాకుండా చివరకు చర్చల విషయంలో కూడా భయపడతానని చెప్పేసి దీంతో తేలిపోయింది. అది విషయం. అంతా భయపడే వాళ్ళు వాళ్ళకి ఎందుకు ఎన్ని కూడా చెప్పుకోవాలి ముందుగానే, నాయన మేము వాళ్ళతో పెట్టుకోలేము, వాళ్ళతో మేము డిబేట్లో పాల్గొనలేము, వాళ్ళు మనకి ఏమిలే, మాకు చిత్త కొట్టేస్తారు మమ్మల్ని, మేము బొస్స కూడా ఎత్తలేము అని చెప్పేసి ముందేగానే ఒంగుదండాలు పెట్టి పారిపోవాలా. అసలు పూనుకొనేకూడదు. ఇదంతా ఎందుకు ఊరికే లంగా వ్యాపారాల్లో ఎందుకు ఇవన్నీ చేతగాని పనులు అంటాలే. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.